కేవి రమణమూర్తి గారు, వైస్ ప్రెసిడెంట్ ఉద్యాస్. జి నాగరాజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, వారిని కులంకషంగా డిస్కస్ చేయటానికి మన ముందు నిష్ణాతులైన శ్రీ అరవింద్ గారు, శ్రీ అమరేంద్ర గారు ఉన్నారు. వారి సెషన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. మీరందరూ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి, శ్రద్ధగా వినండి. మీకు నోట్ ప్యాడ్స్ ఇచ్చారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రిప్ట్ ఆన్ ద నోట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో వారిని అడగచ్చు. మధ్యలో మీరు డిస్కస్ చేసుకొని మిమ్మల్ని మీరు డివైడ్ చేసుకొని పాయింట్స్ మిస్ అవ్వకూడదని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ అవైల్ ద సెషన్ ఇన్ ఫుల్లెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎందుకు అంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంది, అంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదేమో అని చెప్పి అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే లాస్ట్ 1.5 years నుంచి నేను ఎన్ఫోర్స్మెంట్ వింగ్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఎప్పుడైనా ఈజీగా రెవెన్యూ రావాలంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం వైపే చూస్తాను నేను. ఎందుకంటే ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ రెసిపియంట్ యాజ్ వెల్ యాజ్ ఎ బిగ్గెస్ట్ సప్లయర్. బిగ్గెస్ట్ రెసిపియంట్ వల్ల లాభం ఏంటంటే టీడీఎస్ వస్తుంది, బిగ్గెస్ట్ సప్లయర్ కాగానే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ వస్తుంది. సో గవర్నమెంట్ నుంచి మనం ఏవైతే సర్వీసెస్ పొందుతున్నామో వాటిపైన రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ కట్టాలి. అర్థం చేసుకోవడంలో కొంచెం విఫలమవుతున్నాం కాబట్టి అక్కడ ఈజీగా రెవెన్యూ ఉంది. అయితే ఈ మధ్య వచ్చినటువంటి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్ చాలామంది ట్యాక్స్ పేస్ నెత్తిన పాలు పోసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇప్పటికి కూడా తీసుకోవచ్చు అనేటువంటి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది కదా, 211 ఏదో ఉంది, చూద్దాం ఆ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్. ఇదివరకైతే కాస్త ఇబ్బందిగా ఉండేది. సరే నేను ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు కదా, 16(4)లో ఒక లిమిటేషన్ ఉంది, ఆ లిమిటేషన్ అయిపోయింది. సరే నేను ఈరోజు పేమెంట్ చేస్తాను రివర్స్ ఛార్జ్ మెకానిజంలో, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు విత్ సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటో రానటువంటి దీంట్లో చూద్దాం. సో ఇక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం గురించి మాట్లాడుకోండి, మనందరికీ తెలిసిందే. సో అడల్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోదాం. ఆ సెక్షన్స్ గురించి, ఆ ప్రతి దాని గురించి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అదే మనందరికీ తెలుసు. రివర్స్ ఛార్జ్ మెకానిజం యూజువల్లీ టిపికల్లీ అండర్ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ద ఓనస్ ఈజ్ ఆన్ ద సప్లయర్ టు పే ద ట్యాక్స్. A supplier he supplies goods or services or both, and he receives value of those goods services along with the tax, and again whatever the tax received he remit it to the government kitty. కానీ ఇక్కడ ఏమవుతుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో దిస్ ఇస్ వైస్ వర్సా టు ద జనరల్ యూజువల్ ప్రాక్టీస్. The supplier will not pay the tax, the recipient will pay the tax. The person who is receiving the goods or services or both, directly he will pay tax to the government account. So దాన్నే మనం రివర్స్ ఛార్జ్ మెకానిజం అని చెప్పిన అంటున్నాం. దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ 3 ఉన్నాయి, సెక్షన్ 93, 94 and 95 అండర్ SGST and CGST Act as per as intrastate supplies are concerned. Section 53, 54, 55 of IGST Act as per as the supplies, interstate supplies are concerned between one state to another state. So, 93, 94, 95 are similar with 53, 54, 55. Just the difference is intrastate supplies and interstate supplies. ఎక్కడ SGST, CGST కట్టాలి, ఎక్కడ IGST కట్టాలి అనేటువంటి విషయంలో. అయితే యాక్చువల్లీ రివర్స్ ఛార్జ్ మెకానిజంని ఎందుకు తీసుకొచ్చారు? చాలామంది ఈ మధ్య చూస్తున్నాం, మనకు మొన్న October 2024లో వచ్చినటువంటి అమెండ్మెంట్తో చాలా ఎందుకు అసలు ఎంత వస్తుంది దీనిపైన, వీళ్ళు రెంట్ పేమెంట్ చేస్తుంది ఒక 2,000, 3,000, 20,000, 50,000 అయినప్పుడు దానిపైన ఎట్ ది రేట్ ఆఫ్ 18% ట్యాక్స్ రేట్ అంటే అసలు ఈ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి వచ్చేటువంటి రెవెన్యూ ఎంత, అసలు ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారనేటువంటిది, ఇంత ఎక్సర్సైజ్ చేయాలనేటువంటి ఒక చర్చ స్టార్ట్ అయింది. కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్స్ నుంచి రెవెన్యూని రాబట్టడం అంటే ఫస్ట్ మోటో ద బిహైండ్ బిట్వీన్ ద రివర్స్ ఛార్జ్ మెకానిజం ఈజ్ రిసీవ్. ఎందుకంటే ఈరోజు వరకు కూడా మనం 8 years GST స్టార్ట్ అయిందని అనుకున్నా ఒక 35% to 40% ట్యాక్స్ పేయర్స్ ఎవ్రీ మంత్ దే ఆర్ క్లెయిమింగ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. Their contribution to revenue is zero as per as cash is concerned. సో ఇలాంటి సందర్భాల్లో అంటే ప్రాఫిట్ అనేటువంటిది అడిషన్ చూపించట్లేదు, క్యాష్లో పేమెంట్ అనేటువంటిది రావట్లేదు,
క్యాష్లో పేమెంట్ రావాలంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం ద్వారా వస్తుంది. అంటే ఆ ట్రాన్సాక్షన్ ఇంకా రిపోర్ట్ చేయాలి, తప్పనటువంటి పరిస్థితి వస్తుంది. టు దట్ ఎక్స్టెంట్ టర్న్ ఓవర్స్ ప్రాఫిట్ అనేటువంటిది, ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేటువంటిది యాడ్ అవుతుంది. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం ద్వారా స్టేట్స్కి కానీ సెంట్రల్కి వచ్చేటువంటి రెవెన్యూ తక్కువ ఉండొచ్చు, కాకపోతే ఎక్కడైతే టర్న్ ఓవర్స్ ఎవేడ్ అవుతున్నాయో ఆ టర్న్ ఓవర్స్ ఈరోజు రిపోర్ట్ చేయక తప్పనటువంటి పరిస్థితి రివర్స్ ఛార్జ్ మెకానిజం వల్ల వస్తుంది. యూ హ్యాస్ టు రిపోర్ట్ ఇట్. అనార్గనైజ్డ్ సెక్టార్స్ నుంచి రెవెన్యూ రావాలి. ఎట్ ది సేమ్ టైమ్స్ కొంతమంది సప్లయర్స్ని, యూజువల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో సప్లయర్ విల్ పే ద ట్యాక్స్. సప్లయర్ కొంతమంది సప్లయర్స్ పైన బర్డెన్ని తగ్గించేసి రెసిపియెంట్స్ పైన బర్డెన్ పెంచడానికి ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం తీసుకొచ్చారు. దీస్ ఆర్ ద సెక్షన్స్ 93, 94, 95 సింపుల్గా మూడే ఉన్నాయి, ఒకటే సెక్షన్, 3 సబ్ సెక్షన్స్ 93, 94, 95 అండర్ SGST అండ్ CGST యాక్ట్స్, 53, 54, 55 అండర్ IGST యాక్ట్. సో పెద్దగా రివర్స్ ఛార్జ్ మెకానిజం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింపుల్గా ఉంది. దేని పైన పడితే దానిపైన మనం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి లేదు. మొదట్లో ఉండేది సెక్షన్ 9(4)లో అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ నుంచి ఏ సప్లైస్ ఉన్నా ఆ సప్లైస్ పైన రివర్స్ ఛార్జ్ మెకానిజం పేమెంట్ చేయాలని చెప్పి 1 జూలై 2017, అంటే మనం GST స్టార్ట్ చేయడానికి ముందు మోడల్ GST యాక్ట్లో కానీ GST యాక్ట్లో ఉంది. కానీ ఇమ్మీడియట్గా మనం ఏం చేసాం, నో ఎవ్రీ డే ఒక 5,000 అనేటువంటి పెట్టాం. అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ నుంచి మోర్ దాన్ 5,000 సప్లైస్ ఉంటే టర్న్ ఓవర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ RCMలోకి రావాలి అని చెప్పి దాన్ని కూడా తీసివేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటిది ఏంటిది, ఎవ్రీ సెక్షన్ 9(4)లో ఎవ్రీ సప్లై రిసీవ్డ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ పైన RCM అనేటువంటిది లేదు. సో 93, 94లో క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఏ కేటగిరీ ఆఫ్ సప్లైస్ పైన, ఏ కేటగిరీ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ పైన RCM రావాలనేటువంటిది వెల్ డిఫైన్ చేసింది. మనం మొదట స్టార్ట్ చేసేటప్పుడు ఒక క్లమ్జినెస్తో స్టార్ట్ చేసాం రివర్స్ ఛార్జ్ మెకానిజంని, కానీ రానున్నటువంటి రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ సెటిల్ అయిపోయింది. నవ్వు ఏ సప్లైస్ పైన, ఏ కేటగిరీ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ పైన, ఏ కేటగిరీ ఆఫ్ సప్లై సర్వీసెస్ పైన మాత్రం మనం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పేమెంట్ చేయాలి అని చెప్పి వెల్ డిఫైన్ చేసి కూర్చున్నాం. సో ఇప్పుడు మనకు పెద్దగా సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ కేటగిరీస్ ఏంటి, ఆ సప్లైస్ ఏంటి అనేటిది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, ఎవరు పేమెంట్ చేయాలనేది తెలిసిపోతుంది. సో ఇందులో 93లో ఏమనుకున్నాము, సర్టెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ స్పెసిఫైడ్ బై ద CBIC. 94లో ఏముంది, సప్లైస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్. కానీ ఈ సప్లైస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ప్రతి సప్లై పైన పేమెంట్ చేయాలా, లేదు. దీన్ని కూడా 93 లాగానే 94లో కూడా ఇప్పుడు వెల్ డిఫైన్ చేసి కూర్చున్నారు. ఏ కేటగిరీ ఆఫ్ సప్లైస్ నువ్వు అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ నుంచి రిసీవ్ చేసుకుంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ కట్టాలి అనేటువంటిది వెల్ డిఫైన్ చేసింది. 95లో ఏంటి, రీసెంట్గా వచ్చినటువంటి అమెండ్మెంట్, ఇఫ్ ఎనీ సప్లై ఈజ్ మేకింగ్ త్రూ ఈ-కామర్స్ ఆపరేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సప్లయర్, ఈ-కామర్స్ ఆపరేటర్ విల్ పే అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఈ మూడే ఉన్నాయి. ఇంకా 93, 94, 95 ఇంట్రాస్టేట్ సప్లై. సిమిలర్ ప్రొవిజన్స్ 53, 54, 55 అండర్ IGST యాక్ట్ ఫర్ ఇంట్రాస్టేట్ సప్లైస్. సార్ మధ్యలో క్వశ్చన్ అడగడం లాస్ట్లో అడుగుతా అన్నారండి, ప్లీజ్. మా మధ్య ఉన్నటువంటి అంగీకారం అది. తర్వాత వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, 1 జూలై 2017 నాటికి 3 టైమ్స్ చేంజ్ అయింది. ఏముంది, ఫస్ట్ జూలై 2017 నుంచి 12/10/2017 వరకు ట్యాక్స్ ఉండేది. ట్యాక్స్ వాజ్ పేయబుల్ బై రిజిస్టర్డ్ రెసిపియంట్ ఇఫ్ ద ఈజ్ రిసీవింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ద అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్. అప్లైడ్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బోత్. ఏ సర్వీస్, ఏ సప్లై, ఆఖరికి టీ అయినా కానీ, స్టేషనరీ అయినా కానీ, ఎవ్రీ డే నువ్వు ఏది అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ నుంచి పర్చేజ్ చేసుకున్నా కానీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి అండర్ RCM అని చెప్పి 13th October 2027 కాదండి, 2017. 13th October 2017 నుంచి 31st January 2019 వరకు ఇట్ ఈస్ ఎగ్జిమ్టెడ్ ఫ్రమ్ RCM. మొత్తం అసలు అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ నుంచి అసలు 94ని మొత్తం సస్పెండ్ చేసి పడేశారు. ఆ పీరియడ్లో ఎలాంటి ట్యాక్స్ పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు.
సబ్సిక్వెంట్గా 1 ఫిబ్రవరి 2019 నుంచి ఏం చేశారు, ఇంకా వెల్ డిఫైన్ చేశారు. స్పెసిఫైడ్ ఏ క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్ అండ్ స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బోత్. ఇక్కడ రెసిపియన్స్, ఎవ్రీ రెసిపియంట్ నీడ్ నాట్ టు పే ట్యాక్స్ ఇఫ్ ఈజ్ పర్చేసింగ్ ఫ్రమ్ ద అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్. ఏ రెసిపియంట్, ఏ క్లాస్ ఆఫ్ రెసిపియంట్స్ ఆర్సీఎం పేమెంట్ చేయాలనేది డిఫైన్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఏ సర్వీసెస్, ఏ గూడ్స్ పైన పేమెంట్ చేయాలనేది ఈ రెండు కూడా వెల్ డిఫైన్ చేసి కూర్చున్నారు 1 ఫిబ్రవరి 2019 నుంచి. ఇది ఒకసారి చూడండి, పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండర్ ఆర్సీఎం అనేటువంటిది అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అండర్ ఆర్సీఎం. ఫస్ట్ అగ్రికల్చర్ లిస్ట్ ఉంది, అంటే చాలా ఉన్నాయి మనకు. ఖమ్మం ప్లస్ వరంగల్ ఏరియాలో కాటన్ పైన చాలా వరకు ఇఫ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రైట్స్, రైతుల నుంచి ఎవరైతే పర్చేజ్ చేశారో వాటిపైన ఆర్సీఎంలో ట్యాక్స్ అనేటువంటిది పేమెంట్ చేయలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చాలా వరకు ఈ అబ్జెక్షన్స్ పంపించడం జరిగింది. సబ్సిక్వెంట్గా మా వాళ్ళు అసెస్మెంట్ చేసి డిమాండ్స్ కూడా ఎత్తారు. అయితే ఇక్కడ అంటే రీసెంట్గా అప్పిలేట్ అథారిటీగా నేను వెరిఫై చేసింది ఏంటంటే ఖమ్మం మహబూబాబాద్ ఆఫ్ వరంగల్ డిస్టిక్లో ఒక ట్యాక్స్ పేరు అప్పీల్ వచ్చింది. అప్పీల్ వచ్చినప్పుడు సబ్సిక్వెంట్గా అతను GSTR 3B రిటర్న్ ద్వారా పేమెంట్ చేశాడు. సో ఆల్రెడీ DRC 07 ద్వారా డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ 2017-18లో పేమెంట్ చేయాల్సిన అమౌంట్ని 2024 జనవరి ఆర్ ఫిబ్రవరిలో పేమెంట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అలౌడ్, ఎందుకంటే డబుల్ జియోపార్టీ అవుతుంది. DRC 07 ద్వారా ఆల్రెడీ లయబిలిటీ రిజిస్టర్లో డిమాండ్ ఉండి ఆల్రెడీ 3B ద్వారా ఆల్రెడీ పేమెంట్ చేసి ఉంటే గవర్నమెంట్ హ్యాస్ గాట్ ద ఎనఫ్ రెవెన్యూ ఫ్రమ్ దోస్ ట్రాన్సాక్షన్స్, కాబట్టి డబుల్ జియోపార్టీ అవుతుందని దాన్ని అలో చేయడం జరిగింది. లక్కీగా ఇన్ బిట్వీన్ అంటే 2024లో ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, అదేంటో చూద్దాం. సో దీస్ ఆర్ ద గూడ్స్, సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ ఆర్సీఎం. హూ ఈజ్ ద సప్లయర్, వాట్ ఈస్ ద సప్లై అంటే క్యాష్యూ నట్స్ కానీ, నట్ షెల్ ఆర్ పీల్డ్, తర్వాత బీడీ, ర్యాపర్స్, లీవ్స్, టొబాకో, ఈవెన్ ద అగ్రికల్చరిస్ట్. ఇఫ్ ఎనీ ట్యాక్స్ పేయర్, రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ ఈజ్ పర్చేసింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చరిస్ట్, దెన్ దట్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ అండర్ రివర్ చార్జ్ మెకానిజం. సిల్క్ యార్న్, రా కాటన్, సప్లై ఆఫ్ లాటరీ, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఈజ్ ద సప్లయర్. ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ లాటరీ డిస్ట్రిబ్యూటర్ ఆర్ సెల్లింగ్ ఏజెంట్ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇఫ్ he is receiving the goods, these goods, then the onus is on the recipient to pay the tax under river charge mechanism. Or used vehicles, seized and confiscated goods, ఈ జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ బ్యాంక్స్, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఎన్ని రిజిస్టర్డ్ పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఆ రిజిస్టర్డ్ పర్సన్ హ్యాస్ టు పే అండర్ ఆర్సీఎం. ఇది యూజ్డ్ గూడ్స్ ఆర్ వేస్ట్ అండ్ స్క్రాప్. ఈ మధ్య ఐరన్ అండ్ స్టీల్లో స్క్రాప్లో కూడా తీసుకురావడం జరిగింది. ఇఫ్ బోత్ ఆర్ రిజిస్టర్డ్ అయితేనేమో TDS చేయమని చెప్పినారు. ఇఫ్ వన్ ఈజ్ అన్రిజిస్టర్డ్, వన్ ఈజ్ రిజిస్టర్డ్, దెన్ ఇట్ ఈస్ అ ఆర్సీఎం. దీస్ ఆర్ ద సప్లై ఆఫ్ సర్వీసెస్. మనకు చాలా వరకు వస్తున్నటువంటి సందేహాలు సప్లై ఆఫ్ సర్వీసెస్లోనే వస్తున్నాయి. నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు FM వింటూ వెళ్తాను. ఆ FMలో యాంకర్స్ ఏదేదో చెప్తుంటారు. మొన్న ఏం చెప్పారంటే రీసెంట్గా వస్తున్నటువంటి చిరంజీవి సినిమాలో విదేశాల్లో గ్రాఫిక్స్ పైన ఒక 70 crores ఎక్స్పెండిచర్ చేశారని చెప్పని. దట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ ఆర్సీఎం. సో నేను ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా ఏంటి, ఎవరు ప్రొడ్యూసర్ అనేటువంటిది వెతికే కార్యక్రమంలో ఉన్నాను. 70 crores కాకపోవచ్చు, ఒక 10 crores తక్కువ ఎక్కువ అవ్వచ్చు. సరే అతనికి 70 crores తెలిసిందంటే ఇట్ మే బి మోర్ దెన్ 100 crores ఆల్సో మేబీ. సో ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు కానీ, RRR లాంటి సినిమాలు కానీ, చాలా సినిమాలు మన దగ్గర ఉన్నటువంటి బిగ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఫారెన్ టెక్నీషియన్స్ యొక్క సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. యాక్టర్స్ కానివ్వండి లేదా మ్యూజిషియన్స్ కానీ, టెక్నీషియన్స్, ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా. సో రెండోది ఉన్న చూడండి, నాన్ ట్యాక్సబుల్ ఇదని చెప్పండి టెరిటరీ అనేటువంటి. సో ఆ ప్రొవిజన్లో ఇట్ ఈస్ ట్యాక్సబుల్. IGSTలో పేమెంట్ చేయాలి. IGSTలో ఉండేటువంటి 50% తెలంగాణ స్టేట్ రెవెన్యూ అవుతుంది, 50% సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ అవుతుంది. సో 70 crores పైన ఆర్ 100 crores పైన 18% అనుకుంటే 9% అయితే నాకు వస్తుంది కదా, 9 crores అయితే వస్తుంది కదా. చాలా ఈజీ రెవెన్యూ. సో మీరు అప్పుడప్పుడు వింటూ ఉండండి. సో GTA సర్వీసెస్ చూసాం. ఇఫ్ ఈస్ పేయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%, ఈ నీడ్ నాట్ టు పే అండర్ RCM. ఇఫ్ ఈస్ పేయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5%, ఈ హ్యాస్ టు పే అండర్ RCM. 12% అయితే ఈ కెన్ క్లెయిమ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆల్సో. సో లీగల్ సర్వీసెస్, ఇది మన వాళ్ళ ముందున్నటువంటి బిగ్ క్వశ్చన్. లీగల్ సర్వీసెస్ పైన ఎనీ కైండ్ ఆఫ్
మీరు రిటర్న్లో కానీ ఓరల్గా కానీ ఆర్ ఒక కోర్టు ముందు వెళ్ళి ఆర్ అపిలేట్ ట్రిబ్యునల్ ముందు వెళ్ళి ఆర్ అపిలేట్ అథారిటీ ముందు వెళ్ళేసి మీరు ఒకరి తరపున ఒక ట్యాక్స్ పేయర్ తరపున మీరు ఎక్కడైతే వకాల్తా పుచ్చుకున్నారో అలాంటి సప్లైస్ అన్నిట్లో మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ పైన కానీ రిటర్న్ ఆర్ ఓరల్ వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రెజెంట్ ఫిజికల్గా అటెండ్ అయినా కానీ వాటిపైన ఇఫ్ యు ఆర్ ఛార్జింగ్ ద అమౌంట్ దెన్ ఇట్ ఈస్ liable to pay under RCM by the supplier, the recipient of your guidance or your actions. Arbitrator. సో మ్యాక్సిమం ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సప్లైస్ పైన ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేసాం రీసెంట్గా 1 month బ్యాక్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఇది రాయల్టీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి ఎక్కడైతే రాయల్టీ, ఎందుకంటే ఒక 4-5 months బ్యాక్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ ఎక్సిజిబుల్ టు ట్యాక్స్ అండర్ జిఎస్టీ ఆర్ ఎనీ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్. సో రాయల్టీ ఎవరెవరు రిసీవ్ చేసుకున్నారు, రాయల్టీ ఎవరెవరు పేమెంట్ చేశారు బికాస్ ఆఫ్ రిసీవింగ్ సమ్ సర్వీసెస్ ఫ్రమ్ ద మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు సో అది ఈజీ రెవెన్యూ అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఈస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ రెసిపియంట్ యాజ్ వెల్ యాజ్ ఎ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అండ్ గూడ్స్. సో ఎక్కడైతే సర్వీసెస్ సప్లైడ్ బై ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ లోకల్ బాడీస్ ఆర్ ఎనీ యూనివర్సిటీస్ ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే ఈ ఆర్సీఎంలో ట్యాక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దీస్ ఆర్ ద అనదర్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ అన్నీ ఒకసారి చూసుకోండి. నేను ఎవ్రీ సర్వీస్ ఐ నీడ్ నాట్ టు స్ట్రెస్ ఆన్ ఎవ్రీ సర్వీస్ ఆర్ గూడ్స్. సో 9(5)లో ఇఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ త్రూ ఎన్ ఈ-కామర్స్ ఆపరేటర్, ఇది రీసెంట్గా వచ్చినటువంటి అమెండ్మెంట్ సెక్షన్ 9(5) కానీ సెక్షన్ 5(5). ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా సప్లై జరుగుతున్నప్పుడు ఒకవేళ సప్లయర్కు రిజిస్ట్రేషన్ లేనటువంటి సందర్భాల్లో దెన్ ఈ-కామర్స్ ఆపరేటర్ హ్యాస్ టు పే అండర్ ఆర్సీఎం. ఓయో ఉంది, అమెజాన్ ఉంది, స్విగ్గీ, జొమాటో, అట్లాగే అర్బన్ కంపెనీ అని చెప్పి రూమ్ క్లీనింగ్ సర్వీసెస్ కానీ హాస్పిటాలిటీ సర్వీసెస్ కానీ చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అర్బన్ కంపెనీ ద్వారా, అర్బన్ క్లాబ్ ద్వారా, ట్యూషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా జరుగుతున్నటువంటి సప్లై ఆఫ్ సర్వీసెస్ పైన ఈ ట్యాక్స్ అనేటువంటిది వస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సప్లై ఆఫ్ సర్వీసెస్, నాట్ సప్లై ఆఫ్ గూడ్స్ త్రూ ఈ-కామర్స్ ఆపరేటర్స్, ఓన్లీ సప్లై ఆఫ్ సర్వీసెస్ త్రూ ఈ-కామర్స్ ఆపరేటర్స్. ఇక్కడ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై అండర్ ఆర్సీఎం? 2 సెక్షన్స్ ఉన్నాయి మనకు. సబ్సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 12 యాజ్ పర్ యాజ్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ కన్సర్న్డ్. నెక్స్ట్ ఇది సబ్సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 13 యాజ్ పర్ యాజ్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ కన్సర్న్డ్. 12(3) ఆర్ 13(3)ని రెండింటిని తీసుకొచ్చేసి ఒక స్లైడ్లో పెట్టడం జరిగింది. నేను ఇక్కడ ఇక ఏమనుకుంటున్నాము, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై అండర్ ఆర్సీఎం? ఈ ద డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 30 days ఆర్ 60 days ఫ్రమ్ ద ఇన్వాయిస్ డేట్ ఆర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇష్యూయన్స్. ఇందులో 3 ఉంటాయి. గూడ్స్కి సంబంధించినంత వరకు పైన 3. ద ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 ఏంటి? ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 30 days ఫ్రమ్ ద ఇన్వాయిస్ డేట్. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై. సర్వీసెస్కి వచ్చేసరికి కింది 3, డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 60 days ఫ్రమ్ ద ఇన్వాయిస్ డేట్ ఆర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇష్యూయన్స్. ఇన్వాయిస్ ఇష్యూయన్స్ ఎప్పుడు? ఇఫ్ అప్లికబుల్ బై ద రెసిపియంట్. ఎప్పుడు అప్లికబుల్ బై ద రెసిపియంట్ అవుతుంది? ఆర్సీఎంలో సప్లయర్స్ అండ్ రెసిపియంట్స్ 2 రకాలుగా ఉన్నారు. అన్రిజిస్టర్డ్ టు రిజిస్టర్ ఉంది, రిజిస్టర్డ్ టు రిజిస్టర్ జరుగుతోంది. ఇఫ్ సప్లయర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్, కానీ ఆ ట్రాన్సాక్షన్ పైన ఆర్సీఎంలో పేమెంట్ చేయాలనుకుంటే సప్లయర్ విల్ ఇష్యూ ద ఇన్వాయిస్. If the transaction is between unregistered taxpayer and registered taxpayer, unregistered taxpayer tax invoice issue చేయడు కాబట్టి recipient has to issue the invoice. That is the date of invoice issuance.
ఆ రెసిపియంట్ ఎన్ని రోజుల్లో ఇష్యూ చేయాలి? 30 డేస్లో ఇష్యూ చేయాలి. ఇఫ్ గూడ్స్, సర్వీసెస్ అయితే 60 డేస్లో ఇవ్వాలి. సో ఆ పైన మూడిట్లో ఏది ఎర్లియస్ట్ ఉంటే దాన్ని టైమ్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాం గూడ్స్కి. సర్వీసెస్ కింద 3 డేట్ ఆఫ్ పేమెంట్. ఆ డేట్ ఆఫ్ పేమెంట్ కూడా ఏమన్నారు? ఐదర్ రికార్డెడ్ ఇన్ ది రెసిపియంట్స్ బుక్స్ ఆర్ డేట్ ఆన్ విచ్ ద పేమెంట్ ఈస్ డెబిటెడ్ ఫ్రమ్ ద రెసిపియంట్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పినన్నారు. ఈ రెండిట్లో వాడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నేను పేమెంట్ చేశాను అని చెప్పి ఏ రోజైతే రిపోర్ట్ చేస్తాడో ఆ డేట్, లేదా బ్యాంక్ అకౌంట్లో నుంచి ఏ రోజైతే డెబిట్ అవుతుందో, ఈ రెండిట్లో ఏది ముందుంటే ఆ డేట్ని టైమ్ ఆఫ్ సప్లైగా తీసుకోవడం జరుగుతుంది. ఈ టైమ్ ఆఫ్ సప్లై నుంచి 30 డేస్ లోపల ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోతే ఏంటి పరిస్థితి? దిస్ ద ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలనేటువంటి దాంట్లో ఒకటేమో రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్, రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్, ఒకటేమో అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ టు రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ అయినప్పుడు, రిజిస్టర్ మధ్యలో జరుగుతున్నప్పుడు సప్లయర్ హ్యాస్ టు ఇష్యూ ద ఇన్వాయిస్. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ టు రిజిస్టర్ అయినప్పుడు రెసిపియంట్ హ్యాస్ టు ఇష్యూ ద ఇన్వాయిస్. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండర్ ఆర్సిఎం. అంటే ఈ సర్క్యులర్ 211 వచ్చేంత వరకు 26 జూన్ 2024 వరకు మనం ముందు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉండేది. ఓకే, నేను పేమెంట్ చేయలేదు ఆర్సిఎంలో, ఐ మిస్డ్ ఇట్. దీనిపైన కొన్ని జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి. కొంతమంది సెక్షన్ 74లో విల్ఫుల్ ఎవేజన్ అని చెప్పిన అసెస్మెంట్ చేశారు. ఆ చేయడానికి లేదు, సెక్షన్ 73లో చేయాలి, ఇట్స్ నాట్ ఎ విల్ఫుల్ ఎవేజన్ అని చెప్పి చాలా హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఇచ్చాయి. సరే, అసెస్మెంట్ చేశారు. అసెస్మెంట్ చేసి ఆర్సీఎంలో ట్యాక్స్ పేమెంట్ చేయమన్నప్పుడు ఇట్స్ ద రెవెన్యూ న్యూట్రాలిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చేసి నేను 3Bలో ఫార్వర్డ్ ఛార్జ్లో పేమెంట్ చేస్తానని చెప్పి అన్నారు. నో, రెవెన్యూ న్యూట్రాలిటీ అనేటువంటిది లేదు. దానిపైన కూడా కొన్ని జడ్జిమెంట్స్ వచ్చాయి. అయితే ఇక్కడ 2017 నుంచి ఆ 26 జూన్ 2024 వరకు మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలా తీసుకోకూడదు అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 17-18 ట్రాన్సాక్షన్ పైన మీరు ఆర్సీఎంలో ట్యాక్స్ పేమెంట్ చేయడం మర్చిపోయారు, ఆర్ మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు, దీనిపైన నేను ఆర్సీఎం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అనుకున్నారు. సబ్సీక్వెంట్గా మీరు ఫైండ్ అవుట్ చేశారు, లేదా డిపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు చేయక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు దీనిపైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలా తీసుకోకూడదు అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఉండేది. కానీ ఈ సర్క్యులర్ 211/5/2024లో దానికి ఎనఫ్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు? టైమ్ ఆఫ్ సప్లై ప్రకారము టైమ్ ఆఫ్ సప్లై యాక్చువల్గా సప్లై ఏ ఫైనాన్షియల్ ఇయర్లో జరిగినా ఆ రోజు నుంచి మనం అనుకున్న 30 డేస్ లోపల ఇన్వాయిస్ ఇష్యూ చేయాలని చెప్పి అనుకున్నాం. నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేసి ఉంటే ఆ ఇయర్నే 17-18 నుంచి 16-4 ఏముంది, సబ్సీక్వెంట్ ఇయర్ November 30th లోపల ఐటీసీ తీసుకోమని చెప్పి అంది. ఒకవేళ నువ్వు పేమెంట్ చేయలేదు, ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు, ఆ 17-18 ఇన్వాయిస్ 24-25లో ఇన్వాయిస్ ఇష్యూ చేస్తూ ఉంటే ఈ 24-25 నుంచి సబ్సీక్వెంట్ ఇయర్ అంటే 30th November 2025 నాటికి నువ్వు ఐటీసీ తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పని ఈ సర్క్యులర్ 211/5/2024 ద్వారా విశదీకరించి చెప్పేయడం జరిగింది. కాకపోతే ఏంటి పరిస్థితి? మరి నా పక్కన ఉన్నవాడేమో, మీ పక్కన ఉన్నవాడేమో 17-18లోనే పేమెంట్ చేశారు, మీరు వచ్చేసి 24-25లో పేమెంట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎవరైతే బిలేటెడ్గా పేమెంట్ చేస్తున్నాడో ఈ హ్యాస్ టు పే విత్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% అండ్ పెనాలిటీ అండర్ సెక్షన్ 122. పక్కన ఉన్నవాడు జెన్యున్గా పేమెంట్ చేసిన వాటికి, డిలేడ్గా పేమెంట్ చేసిన వాటికి ఒక తేడా అనేటువంటిది ఉండాలి కదా. లేకపోతే 10 years తర్వాత పేమెంట్ చేస్తారు, డిపార్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు పేమెంట్ చేద్దాంలే అని చెప్పాను. ఇప్పుడు 17-18 పేమెంట్ 24-25లో పేమెంట్ చేస్తున్నారంటే మోర్ దాన్ 5 years అయిపోయింది. ట్యాక్స్కి ఈక్వల్గా పెనాల్టీ వచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ అనేటువంటిది. 18% × 5 అంటే ఏమవుతుంది? 90% వచ్చేస్తుంది. 6th అనేసరికి 100% దాటిపోతుంటుంది. సో యూ కెన్ క్లెయిమ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, బట్ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అండర్ సెక్షన్ 122. కొద్దిగా గొప్ప బెటర్. ఇదివరకు అయితే అది కూడా వచ్చేది కాదు కదా. యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్, పెనాల్టీ కూడా లెవీ చేసేవాళ్ళు, ట్యాక్స్ కూడా వచ్చేది. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు ట్యాక్స్ పోర్షన్ పైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునేటువంటి అవకాశం అనేటువంటిది వచ్చింది. వాట్ ఈస్ ద పెనాల్టీ అండర్ 122? 10% ఆఫ్ ద ట్యాక్స్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈస్ ద హయ్యర్. 10% ఆఫ్ ద ట్యాక్స్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈస్ ద హయ్యర్.
దీస్ ఆర్ ద రీసెంట్ అమెండ్మెంట్స్. ఇందాక అంటున్నారు ఏది, సర్వీసెస్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ అదర్ దాన్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్. యాక్చువల్ నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఈరోజు ఆర్సీఎం అండ్ రెంట్ అని చెప్పి అన్నారు. మిగతావి ఏంటి రెంట్ పైన, ఇది అక్టోబర్ 2024లో వచ్చినటువంటి అమెండ్మెంట్, 8 అక్టోబర్ 2024, వైడ్ నోటిఫికేషన్ నంబర్ 9/2024. కమర్షియల్ రెంటింగ్ ఏదైతే ఉందో, ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ఎనీ అన్రిజిస్టర్డ్ పర్సన్ దెన్ ద రిజిస్టర్డ్ పర్సన్ హ్యాస్ టు పే అండర్ ఆర్సీఎం అని చెప్పి అన్నారు. ఇది అక్టోబర్ 2024లో వచ్చింది. అయితే దీనిపైన ఎలాంటి గగ్గోలు వచ్చింది, కాంపోజిషన్ ట్యాక్స్ పేర్స్ యొక్క పరిస్థితి ఏంటి, మీరు ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్పి అన్నారు. ఆ ఎనీ రిజిస్టర్డ్ పర్సన్లో నార్మల్ ట్యాక్స్ పేర్ ఉంటాడు, కాంపోజిషన్ ట్యాక్స్ పేర్ ఉంటాడు. కాంపోజిషన్ ట్యాక్స్ పేర్ ఆర్సీఎంలో ట్యాక్స్ పేమెంట్ చేస్తే ఈ కెనాట్ క్లెయిమ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఆ డెలిబరేషన్స్ అక్టోబర్ నుంచి జనవరి వరకు జరిగినటువంటి డెలిబరేషన్స్ ద్వారా దాంట్లో మళ్ళీ ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. వైడ్ నోటిఫికేషన్ ఆఫ్ 7/2025 ద్వారా 16th January 2025 రోజు దాన్ని ఏం చేశారు, ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ తర్వాత ఒకటి యాడ్ చేశారు, ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ అదర్ దాన్ ఏ పర్సన్ హూ హాజ్ ఆప్టెడ్ టు పే ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ లెవీ అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ రెసిపెంట్ అయినప్పుడు ఈ నీడ్ నాట్ టు పే ట్యాక్స్ అండర్ ఆర్సీఎం ఆన్ రిసీట్ ఆఫ్ దిస్ రెంటల్ సర్వీసెస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్. సో నార్మల్ ట్యాక్స్ పేయర్ మాత్రమే పేమెంట్ చేయాలి. కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఆర్సీఎంలో రెంట్ పైన ట్యాక్స్ పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి వాట్ అబౌట్ దట్ ఇంటర్వీనింగ్ పీరియడ్, ఇంటర్గ్నమ్ పీరియడ్ ఏదైతే ఉందో అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ డెలిబరేషన్స్ మధ్యలో జరిగినటువంటి వాటికి ఇంకొక సర్క్యులర్ ఇచ్చారు, సర్క్యులర్ నెంబర్ 245/02/2025, యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్ అని చెప్పి అన్నారు. ఒకవేళ వాటి పేమెంట్ చేస్తుంటే వదిలేసేయండి, ఇంకా రీఫండ్ ఇవ్వడానికి లేదు, పేమెంట్ చేయలేదు, యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్లో వదిలేసేయమని చెప్పి అన్నారు. దీస్ ఆర్ ద సమ్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ యాజ్ పర్ యాజ్ ఆర్సీఎం ఆర్ కన్సర్న్. ఎందుకంటే రెవెన్యూ న్యూట్రాలిటీ విషయంలో కానివ్వండి, ఇందాక డబుల్ జియోపాడీ విషయంలో కానివ్వండి, కొంతమంది ట్యాక్స్ పేయర్స్ ఏం చేశారంటే 9(3)కి 9(4)కి మధ్యలో ఉండేటువంటి వాటిని, లేదా యాక్చువల్గా ఈ ఆర్సీఎంనే ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అగైనెస్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అగైనెస్ట్ ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పని. అంజనీ కాటన్ ఇండస్ట్రీస్ వర్సెస్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఏమన్నారు, ద కంటెన్షన్ రైజ్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పిటిషనర్ దట్ ద పిటిషనర్ ఈస్ నాట్ లైబుల్ టు పే ద జీఎస్టీ ఆన్ ఆర్సీఎం బేసిస్ ఇన్ absence ఆఫ్ ఎనీ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 9(4) is not tenable because the petitioner is liable to pay tax under RCM basis as per provision of section 9(3) అని చెప్పి అన్నారు. అంటే 9(4)ని ఎత్తివేశారు కాబట్టి నేను 9(3)లో ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అన్నాను. కానీ 9(3)లో ఆల్రెడీ వెల్ డిఫైన్ చేసి ఉన్నారు కదా, అగ్రికల్చరిస్ట్ నుంచి సప్లైస్ జరిగితే దానిపైన ఆర్సీఎంలో ట్యాక్స్ పేమెంట్ చేయని చెప్పి అన్నారు. సో ఆల్రెడీ 9(3)లో వెల్ డిఫైన్డ్ ఉంది కాబట్టి 9(4)లో లేదని చెప్పి తప్పించుకోవడానికి లేదు, యూ హ్యావ్ టు పే ట్యాక్స్ అండర్ ఆర్సీఎం అని చెప్పి అనడం జరిగింది. అట్లాగే ఇది ఫేస్ సెటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్లో ఇందులో ఏం చేశారంటే, ఈ ఫేస్ సెటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ అనే వ్యక్తి ఈజ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి కదా, వీటికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, రికవరీ ఆఫ్ అమౌంట్స్. రికవరీ ఆఫ్ అమౌంట్స్ పేమెంట్ చేసినప్పుడు ఆ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు పే ద ట్యాక్స్ అండర్ ఆర్సీఎం. వెన్ రెసిపియంట్ ఈస్ పేయింగ్ ట్యాక్స్ అండర్ ఆర్సీఎం, దిస్ సప్లైస్ ఈజ్ ఎ ఎగ్జెంప్టెడ్ సప్లై ఫర్ ద సప్లయర్. సప్లయర్కి ఎగ్జెంప్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఏముంది, సప్లయర్ ఈజ్ రిజిస్టర్డ్, రెసిపియంట్ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్, రెసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్ అండర్ ఆర్సీఎం అని చెప్పి అనుకున్నప్పుడు ఆ సప్లై టర్న్ ఓవర్ ఇతనికి ఏమవుతుంది, ఎగ్జెంప్ట్ అవుతుంది. ఈ కెనాట్ క్లెయిమ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయలేకపోతున్నాను, ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి హైకోర్టుకు వెళ్తే ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, నో మెరిట్ ఇన్ ద పిటిషన్స్ కంటెన్షన్ దట్ ద లెజిస్లేటివ్ స్కీమ్, వేరియస్ జడ్జిమెంట్స్ని కోట్ చేస్తూ ఇట్ ఈస్ నో మెరిట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అగైనెస్ట్ ద ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్సీఎం కెన్ బి లెవీడ్. అందులో చాలా డిస్కస్ చేశారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, ఇట్ ఈస్ ద కన్సెషన్ ప్రొవైడెడ్ బై ద లెజిస్లేచర్ అనేటువంటి ఇష్యూస్లో కూడా. అంటే వేటిపైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి, వేటిపైన తీసుకోకూడదు అనేటువంటిది ఆర్టికల్ 14 ప్రకారం ఉండదు. ట్యాక్సేషన్లో
దెర్ ఆర్ సో మెనీ కండిషన్స్. ఎందుకంటే ఏఎల్డి ఆటోమోటివ్స్లో కానీ, రిలయన్స్ మోటార్స్లో కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఏఎల్డి ఆటోమోటివ్స్ ప్లస్ జయం మోటార్స్లో ఆల్రెడీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది డిసైడ్ చేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, ఇట్ ఈస్ ద కన్సెషన్ ప్రొవైడెడ్ బై ద లెజిస్లేచర్ విత్ సమ్ కండిషన్స్, స్టిపులేటెడ్ కండిషన్స్. ఆ స్టిపులేటెడ్ కండిషన్స్ ఫాలో అయినప్పుడే అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అవుతుంది, కానీ అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఫర్ క్లెయిమింగ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అట్లాగే సంజయ్ కుమార్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ బీహార్లో ద కన్సల్టేషన్ రిజర్వ్డ్ యాజ్ సెటిల్మెంట్ అమౌంట్ ఫర్ ద రైట్ టు యూజ్ మినరల్స్, దీనిపైన కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పేమెంట్ చేయడానికి లేదంటే హైకోర్టు ఆల్రెడీ, బీహార్ హైకోర్టు దాదాపుగా ఆ మంత్లో ఒక 50 to 60 రిట్ పిటిషన్స్ డిస్పోజ్ చేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా సేమ్ జడ్జ్మెంట్స్ ఇచ్చారు. ఎస్, ఆర్సీఎం కెన్ బి లెవీడ్ ఆన్ దిస్ మినరల్స్ మైనింగ్, ఏదైతే రాయల్టీ ఉందో రాయల్టీ పైన దట్ ఈస్ ఎక్సిజిబుల్ టు ట్యాక్స్ అండర్ జిఎస్టీ అండర్ ఆర్సీఎం అనేటువంటిది. అట్లాగే యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ ఇన్ ద జాయింట్ కమిషన్ ఆఫ్ జిఎస్టీ దాంట్లో ద ట్యాక్స్ దట్ వాజ్ పెయిడ్ ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్ పర్సూయెంట్ టు నోటిఫికేషన్ నంబర్ సెంట్రల్ ట్యాక్స్ డేటెడ్ వాజ్ ఎ మిస్టేక్. అండ్ ఇతను ఇక్కడ ఏం చేశాడు, సప్లయర్ ఆల్రెడీ ట్యాక్స్ పేమెంట్ చేసి ఉన్నాడు, రెసిపియంట్ ఆర్సీఎంలో పేమెంట్ చేశాడు. రెసిపియంట్ ఆర్సీఎంలో పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ క్లెయిమ్ చేశాడు, ఆ రీఫండ్ని రిజెక్ట్ చేశారు. అప్లేట్ అథారిటీ వరకు కూడా రీఫండ్ని రిజెక్ట్ చేయడం జరిగింది. నో ఆల్రెడీ 2 times పేమెంట్ అయిపోయింది కాబట్టి యూ రీఫండ్ ఇట్ అనేటువంటిది మద్రాస్ హైకోర్టు ఇందులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. యునైటెడ్ బ్రేవరీస్లో ఆల్రెడీ సప్లయర్ హాస్ పెయిడ్, రెసిపియంట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది 93లో లేదు, 94లో లేదు. బై మిస్టేక్ హీ హాస్ పెయిడ్ అండర్ ఆర్సీఎం. దెర్ ఈజ్ నో లయబిలిటీ ఆన్ ది రెసిపియంట్ టు పే ద ట్యాక్స్. అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఉండేటువంటి ఇదే. సో అది ఆల్రెడీ పేమెంట్ చేసి డబుల్ పేమెంట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు రీఫండ్ దిస్ అమౌంట్ అనేటువంటి ఇలాంటి జడ్జిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఇక్కడ స్పెసిఫిక్గా ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా. అయితే ఇక్కడ ఒక అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి వాటికి కూడా అమెండ్మెంట్ రావడానికి అవకాశం ఉంది, మనం ప్రయత్నం చేస్తే. ప్రస్తుతానికైతే యూ హ్యావ్ టు పే ఇట్. విషయంలో కూడా అదే సేమ్ కదా సార్. ఆర్సీఎం పే చేస్తున్నాం సార్ వేసుకుంటూ దాన్ని మన ఐటీసీ ఎలిజిబుల్ కాలంలో థర్డ్ కాలంలో తీసుకుంటున్నాం. మళ్ళీ తీసుకుంటే అది మనకు ఇక్కడ ఏమవుతుందంటే రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు రెడ్ బిగ్గింగ్ చూపిస్తుంది. ఎందుకు అంటే రిటర్న్ ఫైల్ చేసినప్పుడు అంటే అది మాకు ఏమనిపిస్తుంది అంటే డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఏమన్నా తప్పు అని ఏమన్నా నోటీస్ వస్తుంది. ఏం రాదు, మీరు ఆల్రెడీ అక్కడ 2 ఉన్నాయి కదా, 4.3b అని చెప్పని, 4A3 అని చెప్పి, 4.3b 844b అని చెప్పి. ఐటీసీని ఏం చేశారంటే చాలామంది దాని ముందున్నటువంటి కాలంలో రోలో వేశారు. దాని ముందున్నటువంటి రోలో వేయడం వల్ల ఏమైంది, ఐటీసీ ఫ్రమ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేటువంటిది వచ్చింది. సో రివర్స్ ఛార్జ్ మెకానిజంలో యాక్చువల్గా క్యాష్ పేమెంట్ చేశారా లేదా, ఆ క్యాష్ పేమెంట్ చేస్తేనే ఐటీసీ తీసుకున్నారా లేదనేటువంటి ఈ మిస్ మ్యాచ్ అనేటువంటిది వచ్చింది. కానీ ఇక్కడ ఏ మిస్ మ్యాచ్ నోటీస్ అనేటువంటిది రాదు, అవకాశమే లేదు. బికాజ్ ఆ 2 ఫిల్ అయ్యి ఉన్నాయని చెప్పి అంటున్నాం. ఆ పైదేమో క్యాష్లో పేమెంట్ చేసి ఉంటుంది ఫస్ట్ రోల్ది, రెండవదేమో యూ హ్యావ్ క్లెయిమ్డ్ ఐటీసీ అండర్ ఆర్సీఎం. ఆ 2 ఈక్వల్గా ఉన్నా, ఆ క్యాష్లో పేమెంట్ చేసింది ఎక్సెస్ ఉన్నా కానీ క్లెయిమ్ చేసిన ఐటీసీకైనా మీకు నోటీస్ వచ్చేటువంటి అవకాశం లేదు. అది పోయి క్రెడిట్ లెడ్జర్లో కూర్చుంటుంది సార్. అది ఆటోమేటిక్ అంటే సేమ్ మంత్లో తీసుకోవాలా, నెక్స్ట్ మంత్లో తీసుకోవాలి? సేమ్ మంత్లో తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ఎక్స్పెండిచర్ మీద ఆర్సీఎం వేసుకోవాలి సార్. 9394 మర్చిపోతున్నారు. తప్పకుండా చెప్పండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా సర్వీసెస్ పైన ఆర్సీఎం పేమెంట్ చేయమని చెప్పి లేదు. అంటే ఎవరీ ఎక్స్పెండిచర్ పైన పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పెండిచర్ 93 or 94లో ఉండేటువంటి నోటిఫికేషన్స్లో ఉండేటువంటి ఎక్స్పెండిచర్ అయితేనే, ఇందులో ఉండేటువంటి సప్లై అయితేనే ఆర్సీఎంలో ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అందులో లేకపోతే యూ నీడ్ నాట్ పే ద ట్యాక్స్ అండర్ ఆర్సీఎం. లేదు, నేను ఇందా చెప్పాను, వస్తున్నాయి రండి. ఇప్పుడు నేను అర్థం చేసుకుని నేను క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. రానున్నటువంటి ఒక 1 yearలో దీస్ ఆల్ ఇష్యూస్ విల్ బి సెటిల్డ్. అంటే
అటు మీ వైపు నుంచి కానీ ఇటు ఆఫీసర్స్ నుంచి కానీ విస్తృతంగా ఇలాంటి క్లాసులు జరిగినప్పుడు ఇలా ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేశారు? అప్లై అలాంటివి ఉంటే నాకు ముందు చెప్పండి. ఆర్డర్సే ఫస్ట్ టేకప్ చేస్తాను నేను. ఆర్డర్స్ టేకప్ చేసిన తర్వాత అది ఎలాగో అసెసింగ్ అథారిటీకి వెళ్తుంది కాబట్టి వెళ్ళిన తర్వాత ఓహో నేను దీనిపైన ట్యాక్స్ వేయకూడదా అనేటువంటి ఒక అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. అలాంటి తర్వాత రిపీట్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇష్యూస్ విల్ బి సెటిల్డ్. నేను అనుకోవడం ఇంకో 5-6 months ఆర్ 1 year లో ఈ ఇష్యూస్ అన్ని సెటిల్ అవుతాయి. రాంగ్లీ ఆర్సీఎం కట్టామనుకోండి, ఇప్పుడు క్లెయిమ్ చేశాము, ఇప్పుడు మనకి ఎలిజిబుల్ అవుతుందా కాదా? ఇన్ కేస్ సార్ చెప్పిన ప్రకారం రాంగ్లీ ఆర్సీఎం కట్టాము, దాన్ని ఇన్పుట్ క్లెయిమ్ చేశాము, రాదు. ఇంకెక్కడ వస్తుంది? ఆల్రెడీ ఇన్పుట్ తీసేసుకున్నారు కదా. అదే సార్ క్లెయిమ్ చేస్తే తప్ప అని అడుగుతున్నాను. ఆర్సీఎం లైబిలిటీ లేదు కానీ కట్టాను. లైబిలిటీ లేదు, కట్టారు. ఐటీసీ కూడా తీసేసుకున్నారు కదా, ఆఫ్సెట్ చేసేసారు కదా. మీరు ఆఫ్సెట్ చేయకుండా ఉంటే దాన్ని రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పండి. ఆర్సీఎం కట్టాల్సిన అవసరమే లేదు. కట్టాను, ఐటీసీ తీసుకున్నాను, ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్? తీసుకున్నారు, అయిపోయింది కదా, రీఫండ్ అడగట్లేదు కదా. సార్ ఒక్క నిమిషం సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. వెహికల్ నెంబర్ TN09EW4826 రోడ్ మీద ఉందంట, ట్రాఫిక్ పోలీస్ వచ్చారు. అది ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వెళ్ళి రిమూవ్ చేయండి ప్లీజ్. 4826 EW4826. సారీ సార్, థ్యాంక్స్. సార్ ఇప్పుడు రెండు మీద ఆర్సీఎం కట్టినప్పుడు ట్యాక్స్ బుక్ సప్లై అండ్ బిల్ ఆఫ్ సప్లై ఉన్నప్పుడు ఆ టోటల్ ఐటీసీ మన ఎలిజిబుల్ అవుతుందా, లేకపోతే రేషియో ప్రకారం తీసేసుకోవాలా? మొత్తం పైన ఐటీసీ వస్తుంది. మొత్తం అంటే బిల్ ఆఫ్ సప్లై కూడా బిల్ ఆఫ్ సప్లై కాదు, ఇక్కడ ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేయాలి? అంటే యువర్ supplier is an unregistered taxpayer. You are the recipient. You have to issue the invoice. On the basis of your invoice, you are claiming the input tax credit. బిల్ ఆఫ్ సప్లై కానీ ఇంకోటి ఏది ఇచ్చినటువంటి సప్లైర్ ఏది ఇచ్చాడు దానిపైన మీరు ఐటీసీ తీసుకోవట్లేదు. మీ ట్యాక్స్ ఇన్వాయిస్ పైన బేస్ చేసుకుని మీరు ఐటీసీ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం రెండు కడుతున్నాం కదా సార్, ఆ ప్రిన్సెస్ లో ట్యాక్స్ బుక్ సప్లై చేస్తున్నాం, బిల్ ఆఫ్ సప్లై చేస్తున్నాం. అక్కడ సరే నాకు అర్థమైంది. ఇట్ ఈస్ ఆల్సో ఆర్సీఎం లో ఐటీసీ కూడా సెక్షన్ 16 ప్రకారమే జరగాలి. ఇఫ్ యు ఆర్ పార్ట్లీ మేకింగ్ అవుట్వర్డ్ సప్లైస్ ఫర్ ఎగ్జామ్ సప్లైస్ అండ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఐటీసీ రెస్ట్రిక్షన్ చేయాలి. 100% ఆర్సీఎం ఐటీసీ రాదు. గుడ్ క్వశ్చన్. ప్రపోర్షనేట్ ఇట్ ఈస్ ఆర్సీఎం ఐటీసీ కూడా జనరల్ ఐటీసీ లాగానే సెక్షన్ 16 కు సెక్షన్ 17 లోబడి ఉంటుంది. అదే ప్రపోర్షనేట్ గా తీసుకోవాల్సిందే. ప్రపోర్షనేట్ గా తీసుకోవాల్సిందే. టోటల్ బిల్ ఆఫ్ సప్లై ఉంటే సార్ పరిస్థితి టోటల్ ఇంకా రాదు, అసలే రాదు. అది ఇందాక చెప్పారు. అంటే ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం అయితే మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్నిట్లో ఎగ్జామ్షన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వీటిలో కూడా మేము ఎలాగో ఐటీసీ ఏ రోజు కూడా క్లెయిమ్ చేయడానికి లేదు కాబట్టి దాన్ని ఎగ్జామ్షన్లోకి తీసుకెళ్ళొచ్చు. సార్ కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ నార్మల్ ట్యాక్స్ పేయర్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సార్ స్టోన్ క్రషర్ బై మిస్టేక్లో కాంపోజిషన్లో ఉన్నాడండి. ఇప్పుడు ఆయన నోటీస్ వచ్చింది DRC 01A. ఇప్పుడు రాయల్టీ మీద కట్టాలా కట్టద్దా? వద్దని చెప్పి రెంట్కి ఇచ్చారు కానీ ఇంకా రాయల్టీకి ఇవ్వలేదు. మరి అలాంటి సో ప్రొవిజన్ వాళ్ళు కాంపోజిషన్ ఉండొచ్చా సార్ స్టోన్ క్రషర్స్? డిపెండింగ్ ఆన్ ద టర్న్ ఓవర్ 1.5 బిలోనే ఉంది సార్. ఉండొచ్చు. అంటే క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఉండద్దు అన్నారు CTO అందుకని. టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయింది అతని ప్రకారం. ఆఫ్టర్ ఎక్సీడ్ తను రెగ్యులర్కి వచ్చాడు. ఆఫ్టర్ ఎక్సీడింగ్ రెగ్యులర్కి వచ్చాడు. ఓకే. కాకపోతే 1.5 బిలో ఉన్నప్పుడు స్టోన్ క్రషర్స్ ఉండద్దు కదా, రాయల్టీ మీద ట్యాక్స్ కట్టాలి కదా. ఏ ప్రొవిజన్ ప్రకారం అన్నారు? అది ఇంకా చూసి నాకు చేయండి.